మీ ఇంట్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 75 లేదా 80 సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉన్నారా? అయితే ఈ వీడియో వాళ్ళ కోసమే. 2026 నుంచి అమల్లో ఉన్న తాజా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు ప్రత్యేక బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ పాత రూల్స్ ప్రకారమే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమే, టీడీఎస్ రూల్స్, పెన్షన్ ఇన్కమ్ రూల్స్, ప్రాపర్టీ ఇన్కమ్ రూల్స్, మెడికల్ డిడక్షన్స్ ఇలా చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. అందుకే ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన ట్యాక్స్ మరియు ఫైనాన్షియల్ రూల్స్ గురించి పూర్తిగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఇక మొదలెడదామా? ముందుగా సీనియర్ సిటిజన్ అంటే ఎవరు తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 60 సంవత్సరాలు పూర్తి చేసి 80 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను సీనియర్ సిటిజన్స్ అంటారు. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళను సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటారు. ఈ రెండు కేటగిరీస్కి కొన్ని ప్రత్యేకమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం జనరల్ సిటిజన్స్ కి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2.5 లక్షల రూపాయలు ఉండేది. సీనియర్ సిటిజన్స్ కి 3 లక్షల వరకు, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి 5 లక్షల వరకు ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఎక్కువ మంది కోసం డిఫాల్ట్ సిస్టమ్ గా మారింది. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో అందరికీ ఒకే స్లాబ్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రెసెంట్ 4 లక్షల రూపాయల వరకు నిల్ ట్యాక్స్ స్లాబ్ ఉంది. అంటే 4 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఉండదు. 4 నుంచి 8 లక్షల వరకు ఉంటే 5%, 8 నుంచి 12 లక్షల వరకు ఉంటే 10% ట్యాక్స్ లెక్కిస్తారు. అయితే ఇప్పుడు చాలా మంది అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి ఓల్డ్ రెజ్యూమే మంచిదా లేక న్యూ రెజ్యూమే మంచిదా అని. అయితే ప్రెసెంట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 4 లక్షల వరకు నిల్ ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. ఆ తర్వాత స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన సెక్షన్ 8(7)(a) రీబేట్ వల్ల ఎలిజిబుల్ ట్యాక్స్ పేయర్స్ కి రిలీఫ్ లభిస్తుంది. పెన్షన్ ఇన్కమ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కి స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హోమ్ లోన్ ఇంట్రెస్ట్, సెక్షన్ 8(c) ఇన్వెస్ట్మెంట్స్ వంటి డిడక్షన్స్ ఎక్కువగా క్లెయిమ్ చేసే వాళ్లకు కొన్ని సందర్భాలలో ఓల్డ్ రెజ్యూమే ఉపయోగపడవచ్చు. అందుకే ప్రతి సీనియర్ సిటిజన్ తమ మొత్తం ఇన్కమ్ స్ట్రక్చర్ ని చూసుకొని రెజ్యూమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది సూట్ అవుతుందో, ఏది ఉపయోగపడుతుందో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక ఇప్పుడు పెన్షన్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సీనియర్ సిటిజన్స్ కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ప్రధాన ఇన్కమ్ సోర్స్ గా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం పెన్షన్ ఇన్కమ్ ని సాలరీ ఇన్కమ్ లా ట్రీట్ చేస్తారు. అందుకే సాలరీడ్ ఎంప్లాయీస్ కి వచ్చే కొన్ని బెనిఫిట్స్ పెన్షనర్స్ కి కూడా వర్తిస్తాయి. స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెన్షన్ ఇన్కమ్ కి వర్తిస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ వేరే కేటగిరీగా లెక్కిస్తారు. ఫ్యామిలీ పెన్షన్ పై ప్రత్యేక డిడక్షన్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ కి ముఖ్యమైన ఇన్కమ్ సోర్స్ ఎఫ్డి ఇంట్రెస్ట్, బ్యాంక్ ఎఫ్డీలు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, SC/SS వంటి స్కీమ్స్ ద్వారా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పై టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇంతవరకు ఫామ్ 15H ఉపయోగించేవారు. జనరల్ సిటిజన్స్ ఫామ్ 15G ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఫామ్ 121 తీసుకొచ్చారు. ఈ ఫామ్ 121 ద్వారా సీనియర్ సిటిజన్స్ తమ ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్ లిమిట్ దాటదని డిక్లరేషన్ ఇవ్వచ్చు. అప్పుడు అన్నెసరీ టీడీఎస్ డిడక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫామ్ 121 సబ్మిట్ చేశామంటే ట్యాక్స్ పూర్తిగా మాఫీ అయిపోతుంది అనుకోవద్దు. నిజంగా మీ టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ లిమిట్ దాటితే తర్వాత ITR లో ట్యాక్స్ కట్టాల్సిందే. కాబట్టి ఇన్కమ్ ఎస్టిమేట్ సరిగ్గా చూసుకొని మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి. ఓకేనా అండి? ఇప్పుడు ITR ఫైలింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సీనియర్ సిటిజన్స్ నాకు ట్యాక్స్ రావడం లేదు కాబట్టి ITR అవసరం లేదు అనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువ ఉన్నా కూడా ITR తప్పనిసరిగా ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫారెన్ ఇన్కమ్ ఉన్నా, ఫారెన్ అసెట్స్ ఉన్నా, ఎక్కువ అమౌంట్ ఫారెన్ ట్రావెల్ మీద ఖర్చు పెట్టినా లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా పెద్దగా ఉన్నా ITR అవసరం కావచ్చు. ఇక 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కి సెక్షన్ 194P కింద ప్రత్యేక సౌకర్యం ఉంది. వాళ్లకు పెన్షన్ ఇన్కమ్ మరియు అదే బ్యాంక్ లోని
ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రమే ఉంటే, కొన్ని ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ పూర్తయితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. డెసిగ్నేటెడ్ బ్యాంకే టీడీఎస్ క్యాలిక్యులేట్ చేసి డిడక్ట్ చేస్తుంది. అయితే ఇది ఆటోమేటిక్ గా అందరికీ వర్తించదు, కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తికి ట్యాక్స్ లయబిలిటీ 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. కానీ సీనియర్ సిటిజన్స్ కి ఒక పెద్ద రిలీఫ్ ఉంది. వాళ్లకు బిజినెస్ ఇన్కమ్ లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రమే ఉన్న చాలా మంది సీనియర్ సిటిజన్స్ కి ఈ బెనిఫిట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మెడికల్ బెనిఫిట్స్. వయసు పెరిగే కొద్దీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సీనియర్ సిటిజన్స్ కి సెక్షన్ 80D కింద హయ్యర్ డిడక్షన్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా కొన్ని మెడికల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్స్ కూడా కొన్ని కండిషన్స్ లో క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాపర్టీ ఇన్కమ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ తర్వాత రెంటల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. పాత రూల్స్ ప్రకారం ఒక ఇల్లు ఖాళీగా ఉన్న డీమ్డ్ రెంట్ కాన్సెప్ట్ వల్ల ట్యాక్స్ బర్డెన్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 2 హౌస్ ప్రాపర్టీస్ వరకు కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఒక ఇంట్లో మీరు ఉంటూ ఇంకో ఇల్లు ఖాళీగా ఉన్న కొన్ని పరిస్థితుల్లో ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రెంటల్ ఇన్కమ్ పై కూడా సీనియర్ సిటిజన్స్ కి ముఖ్యమైన డిడక్షన్స్ ఉంటాయి. మీరు రెంటల్ ఇన్కమ్ సంపాదిస్తే అందులో 30% స్టాండర్డ్ డిడక్షన్ మెయింటెనెన్స్ పేరుతో ఆటోమేటికల్లీ క్లెయిమ్ చేయొచ్చు. ఉదాహరణకు సంవత్సరానికి 3 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తే అందులో 90,000 రూపాయలు డిడక్షన్ గా క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ చేసినట్లయితే వాటిని కూడా డిడక్షన్ గా చూపించవచ్చు. అంతేకాదు, హోమ్ లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనుగోలు చేసిన సీనియర్ సిటిజన్స్ కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ రెంటల్ ప్రాపర్టీ అయితే కొన్ని కండిషన్స్ తో ఎక్కువ ఇంట్రెస్ట్ డిడక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు రివర్స్ మోర్టగేజ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సీనియర్ సిటిజన్స్ దగ్గర ప్రాపర్టీ ఉంటుంది, కానీ మంత్లీ ఇన్కమ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళ కోసం రివర్స్ మోర్టగేజ్ స్కీమ్ ఉంటుంది. ఇందులో సీనియర్ సిటిజన్ తన ప్రాపర్టీని బ్యాంక్ కి మోర్టగేజ్ పెట్టి ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే రివర్స్ మోర్టగేజ్ ద్వారా వచ్చే ప్రొసీడ్స్ పై సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్స్ కి ఎక్కువగా వచ్చే ఇన్కమ్స్ లో ఎఫ్డి ఇంట్రెస్ట్ కూడా ఒకటి. చాలా సార్లు బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేస్తాయి. అందుకే పాన్ అప్డేట్ చేయడం, ఈకేవైసీ కంప్లీట్ చేయడం, అవసరమైతే ఫామ్ 121 సబ్మిట్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాత రీఫండ్ కోసం ఐటీఆర్ ఫైల్ చేయాల్సి రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అంటే SCSS. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కావడంతో చాలా మంది సీనియర్ సిటిజన్స్ దీనిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు. ఇందులో క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ టాక్సిబుల్ ఇన్కమ్ కింద లెక్కిస్తారు. అందుకే మొత్తం యాన్యువల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో దీన్ని ఇంక్లూడ్ చేయాలి. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ చేసే ఒక తప్పు ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ పేరుతో అన్సేఫ్ స్కీమ్స్ లో డబ్బు పెట్టడం. గ్యారంటీడ్ రిటర్న్స్, డబుల్ మనీ స్కీమ్స్, ప్రైవేట్ యాప్స్, ఫేక్ ఫినాన్స్ కంపెనీస్, ఇలా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అందుకే ఆర్బీఐ రెగ్యులేటెడ్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ లో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది. వేరే ఏ ఇతర సంస్థలను అస్సలు నమ్మొద్దు. ఇక సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకింగ్ సేఫ్టీ చాలా ముఖ్యమండి. బ్యాంక్ అకౌంట్స్, ఎఫ్డీలు, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీస్ కి నామినేషన్ అప్డేట్ చేసి ఉంచాలి. లేదంటే తర్వాత కుటుంబ సభ్యులకు లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే జాయింట్ హోల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సూపర్ సీనియర్ సిటిజన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. చూడండి, 80 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళను సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటారు. వీళ్ళకు కొన్ని అడిషనల్ ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో హయ్యర్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉండేది. అలాగే చాలా బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకు డోర్ స్టెప్ బ్యాంకింగ్, ప్రయారిటీ సర్వీసెస్ వంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజన్స్ కి ఇంకో ముఖ్యమైన విషయం డిజిటల్ ఫ్రాడ్స్. ప్రస్తుతం ఓటీపీ స్కామ్స్, ఫేక్ కేవైసీ కాల్స్, ఫేక్ బ్యాంక్ లింక్స్, పెన్షన్ వెరిఫికేషన్ స్కామ్స్ ఇలా చాలా ఎక్కువైపోయాయి. చాలా మంది వృద్ధులు మోసపోతున్నారు. అందుకే బ్యాంక్ ఓటీపీలు, ఏటీఎం పిన్లు, ఆధార్ ఓటీపీలు ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరు కాల్ చేసినా కూడా అసలు చెప్పొద్దు. అధికారులు, బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా అలా ఓటీపీలు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు అడగరు. ఇక అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ అనేది అస్సలు చేయకూడదు. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ ని నమ్మకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అర్థమైందా అండి?
మొత్తానికి 2026లో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ట్యాక్స్ రూల్స్ లో క్లారిటీ ఉండడం చాలా చాలా ముఖ్యం. పెన్షన్ ఇన్కమ్, ఎఫ్డి ఇంట్రెస్ట్, రెంటల్ ఇన్కమ్, మెడికల్ డిడక్షన్, ఫార్మ్ 121, సెక్షన్ 194P, రివర్స్ మార్టగేజ్, SC/SS వంటి విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? అయితే ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రెజెంట్ అమల్లో ఉన్న తాజా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మరియు అధికారిక అప్డేట్స్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే భవిష్యత్తులో రూల్స్ అనేవి మారే అవకాశం ఉంటుంది కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఓకేనా అండి? ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక సీనియర్ సిటిజన్స్ ఉంటే లేదా పెన్షనర్స్ ఉన్నా ఈ వీడియో వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా అండి? ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి మీకే తెలుస్తుంది. అండ్ మీరు చేయాల్సిన వీడియో చూస్తారా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్ట్రేట్ ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్ శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.